రస్తా టీవీ న్యూస్కి స్వాగతం. నేను మీ గంగాధర్. ప్రధానంగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం. ముందుగా హెడ్లైన్స్. ఈనాడు పేపర్లో నెత్తురోడిన దండకారణ్యం, మృతుల్లో రాష్ట్ర కమిటీ సభ్యుడు కమలేష్, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కాల్పులు, చరిత్రలో రెండో అతిపెద్ద ఘటన, మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ, ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 36 మంది మావోయిస్టుల మృతి, వచ్చే ఎన్నికల్లో 90 నుంచి 100 సీట్లు గెలిచేలా పనిచేస్తా అంటున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్, సొంత జిల్లా నిజామాబాద్లో పీసీసీ అధ్యక్షుడికి ఘన సన్మానం, వేదికపై నుంచి అభివాదం చేస్తున్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, దీపా దాస్ మున్షి, ఏనుగు రవీందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, అజారుద్దీన్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, పి సుదర్శన్ రెడ్డి, విశ్వనాథ్, షబీర్ అలీ, మధు యాష్కి, విహెచ్, వేం నరేందర్ రెడ్డి, పోచారం, అనిల్ కుమార్ యాదవ్, పొన్నం ప్రభాకర్. తిరుమలలో నెయ్యి కల్తీపై దర్యాప్తుకు స్వతంత్ర సిట్ 5 సభ్యులతో ఏర్పాటు చేయండి. సిబిఐ, ఏపీ ప్రభుత్వం నుంచి 2 పోలీసు అధికారులు, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఓ సీనియర్ అధికారి, సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగించాలి సుప్రీంకోర్టు. పాత బండిని తుక్కు చేసే కొత్త వాహనానికి రాయితీ, నేడో రేపు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు. ద్విచక్ర వాహనాలకు 1000 నుంచి 7000 వరకు, కార్లకు 15,000 నుంచి 50,000 వరకు, గ్రీన్ ట్యాక్స్ జరిమానాల నుంచి మినహాయింపు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓఎస్డీగా వెంకట సత్య. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సీఎంకు ఫిర్యాదు, చింతపండు నవ్వేన్ ఎమ్మెల్సీ అలియాస్ తీన్మార్ మల్లన్న. వచ్చే ఎన్నికల్లో 90 నుండి 100 సీట్లు గెలిచేలా పనిచేస్తా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. సౌర విద్యుత్ ప్లాంట్లపై ఆర్థిక భారం, వీలింగ్ ఛార్జీలను 10 రెట్లు పెంచాలని డిస్కంల ప్రతిపాదన, తాము మోయలేమని ప్లాంట్ల యజమానుల ఆందోళన. ప్రతి కుటుంబానికి ఓ క్యూఆర్ కోడ్ ఉంటుంది, రేషన్, ఆరోగ్యం, పింఛన్ అన్నిటికీ ఒకటే కార్డ్. ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే, దండకారణ్యం తుపాకీ మోతలతో దద్దరిల్లింది. ఛత్తీస్గఢ్లో మరోమారు నెత్తురోడింది. నారాయణపూర్, దంతెవాడ జిల్లా సరిహద్దుల్లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి జరిగిన భారీ కాల్పుల్లో 36 మంది మావోయిస్టులు మృతి చెందారు. తొలుత 7 మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించగా, అనధికారిక సమాచారం మేరకు క్రమేణా మృతుల సంఖ్య 14 నుండి 24, 24 నుండి 30, 30 నుండి 36 మంది ఇలా పెరుగుతూ వచ్చింది. ఎంతమంది చనిపోయారనే విషయాన్ని పోలీసులు ధృవీకరించకపోయినా మావోయిస్టు పార్టీ కాయ్ 6కు చెందిన శ్రేణులు మృతి చెందినట్లు భావిస్తున్నారు. వీరిలో మావోయిస్టు పార్టీ దండకారుణ్యం రాష్ట్ర కమిటీ సభ్యుడు, విజయవాడకు చెందిన జోరిగె నాగరాజు అలియాస్ రామకృష్ణ అలియాస్ కమలేష్ అలియాస్ విష్ణు 52 సంవత్సరాలు ఉన్నట్లు వర్గాలు అనుమానిస్తున్నాయి. నారాయణపూర్, దంతెవాడ జిల్లాల నుంచి గురువారం డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డు, డిఆర్జీ స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఎస్టీఎఫ్కు చెందిన అబూజ్పూర్ దండకారణ్యంలో ఇంత పెద్దెత్తున మావోయిస్టులు మరణించడం ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. మావోయిస్టు చరిత్రలోని ఇది రెండో అతిపెద్ద ఘటన. ఈ ఏడాది ఏప్రిల్ 16న బస్తర్ అడవుల్లోనే చోటు చేసుకున్న ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు మరణించారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా బామ్రాగఢ్ తాలూకా కసన్సూర్ బోరియా అటవీ ప్రాంతంలో 2018 ఏప్రిల్ 22, 23 తేదీల్లో వరుసగా 2 రోజుల పాటు జరిగిన ఎన్కౌంటర్లో ఏకంగా 42 మంది మావోయిస్టులు చనిపోయారు అని చెప్పే వార్త ఇక్కడ ఈనాడు పేపర్లో ప్రచురితమైంది. చూసుకున్నట్లయితే దాదాపుగా 36 మంది చనిపోయారు. ఈ 36 మంది మావోయిస్టులు చనిపోయారు అన్న దండకారణ్యం తుపాకీ మూతలతో దాదాపుగా మధ్యాహ్నం నుంచి సాయంత్రం మేరకు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఏకదాటిగా 36 మంది చనిపోయారని చెప్పేసి ఆ మావోయిస్టు పార్టీ కాయ్ 6కు చెందినటువంటి సభ్యుడు, రాష్ట్ర కమిటీ సభ్యుడు, విజయవాడకు చెందిన జోరిగె నాగరాజు గారు వారే వెల్లడించారు. ఇకపోతే వచ్చే ఎన్నికల్లో 90 నుంచి 100 సీట్లు గెలిచేలా పనిచేస్తానంటూ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. వారి సొంత జిల్లాలో అయినటువంటి నిజామాబాద్ జిల్లా మొట్టమొదటిసారిగా పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత వారి జిల్లాని పర్యటించినటువంటి ప్రాంతాల్లో వారికి ఘన స్వాగతం పలుకుతూ ఘన సన్మానం చేశారు. ఆ యొక్క సన్మాన కార్యక్రమంలో ఈ ఫోటో చూసినట్లయితే దీనికి దీపాదాస్ మున్షి గారు వచ్చారు, ఏనుగు రవీందర్ రెడ్డి గారు వచ్చారు, తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చారు, అజారుద్దీన్ గారు వచ్చారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు. మంత్రివర్గం అంతా కూడా ఇక్కడ కనబడుతుంది. కొండా సురేఖ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి, విశ్వనాథ్, షబీర్ అలీ, మధు యాష్కి, విహెచ్, వేం నరేందర్ రెడ్డి, పోచారం, అనిల్ కుమార్ యాదవ్, పొన్నం ప్రభాకర్ వీరందరూ కూడా ఈ యొక్క మహేష్ కుమార్ గారి సన్మాన సభలో
అందరూ అటెండ్ అయ్యి వారికి చేదోడు వాదోడుగా ఉంటామని కూడా తెలియజేశారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణలో కుల మత రాజకీయాలను సహించబోం, అధిష్టానం నాపై పెట్టిన బాధ్యత మేరకు వచ్చే శాసనసభ ఎన్నికల్లో 90 నుంచి 100 సీట్లు గెలిచేలా సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తా, రాష్ట్రం నుంచి 15 మంది ఎంపీలను పార్టీకి అందిస్తామని పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. పిసిసి అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టినాక తొలిసారి తన సొంత జిల్లా అయినటువంటి నిజామాబాద్కు వచ్చిన సందర్భంగా శుక్రవారం స్వాగత సన్మాన సభను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ ప్రసంగిస్తూ కష్టపడి పనిచేసిన వారికి కాంగ్రెస్లో గుర్తింపు దక్కుతుందనడానికి నిదర్శనం నేనే అంటూ సంబోధించారు. ఎన్నో ఒడిదుడుకులు, ఓటములు, అవమానాలు ఎదురైన పార్టీని వీడలేదు. దేవుడు వడ్డీతో కలిపి పిసిసి అధ్యక్షుడు పదవిగా ఇచ్చారు. పిసిసి కార్యవర్గంలో కనీసం 60% తగ్గకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ప్రాధాన్యతనిస్తామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ యొక్క ప్రసంగంలో నేను ఎప్పటి నుంచో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నాను. కార్యకర్త స్థాయి నుంచి ఈ రోజున నన్ను గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా నన్ను విడలేదు. నాకు ఒక పిసిసి పదవిని అందించిందంటే కాంగ్రెస్ అధిష్టానం ఏ ఒక్క కార్యకర్తను కూడా మర్చిపోదు, కార్యకర్తకు సముచిత న్యాయం కలిగిస్తుందని చెప్పేసి పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారి మాటల్లో వారి యొక్క ధీమాను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరిని గుర్తుంచుకుంటుంది, ప్రతి ఒక్క కార్యకర్తకి సముచిత న్యాయం కలిగిస్తుందని చెప్పేసి మహేష్ కుమార్ గారు వారి మాటల్లో చెప్పారు. మోదీ 10 ఏళ్ల పాలనలో ప్రజలకు చేసింది ఏమీ లేదు. దేవుళ్ళ పేరుతో భాజపా ఓట్ల కోసం బిచ్చమెత్తుతోంది. కేసీఆర్ 10 ఏళ్ల రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు. అసెంబ్లీకి వెళ్లకుండా ముఖం చాటేశారు. కేటీఆర్, హరీష్ రావులు రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు డ్రామాలాడుతున్నారు. ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే భాజపానేమో కుల మతాలను రెచ్చగొడుతుంది. మతాల పేరు మీద బీజేపీ పార్టీ వాళ్ళని బిచ్చమెత్తే విధంగా రెచ్చగొడుతుంది, అలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుందని చెప్పేసి బీజేపీ పార్టీ మీద ధ్వజమెత్తారు. అదేవిధంగా కేసీఆర్ 10 ఏళ్ల పాలన కూడా వారు చేసినటువంటి మేలు ఏమీ లేదు, ఉపయోగకరం ఏమీ లేదు, అంతా అప్పుల కుప్పగా మార్చారు. కేసీఆర్ గారి మీద కూడా నిప్పులు చెరిగారు. అసెంబ్లీకి వెళ్లకుండా ముఖం చాటేసుకున్నారని కూడా ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. హరీష్ రావు, కేటీఆర్లు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసినందుకు చాలా వారికి రాహుల్ గాంధీని విమర్శించే హక్కు లేదంటున్నారు. హరీష్ రావు గారికి, కేటీ రామారావు గారికి రాహుల్ గాంధీని విమర్శించే హక్కు లేదు అని స్పష్టం చేశారు. అనంతరం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మాట్లాడుతూ సామాజిక న్యాయం కాంగ్రెస్లోని సాధ్యం, బలహీన వర్గాలకు చెందిన మహేష్ గౌడ్కు పిసిసి పదవి దక్కడమే ఇందుకు నిదర్శనం అని కూడా అన్నారు. ఈ కార్యక్రమంలో సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ దీపాదాస్ మున్షి గారు మాట్లాడుతూ బలహీన వర్గానికి చెందినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి పిసిసి అధ్యక్షుడు పదవి రావడం అనేది కాంగ్రెస్ పార్టీ అందరికీ నిదర్శనం అని చెప్పేసి కూడా మహేష్ కుమార్ గౌడ్ గారికి పిసిసి పదవి దక్కింది అంటే అది కాంగ్రెస్ పార్టీ గుర్తించింది అనేది నిదర్శనం. అందరినీ సమానంగా చూసే తత్వం కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని చెప్పేసి కూడా దీపాదాస్ మున్షి వారి మాటలు చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలందరూ కూడా సైనికుల్లో పనిచేసి స్థానిక సంస్థ ఎన్నికల్లో సత్తా చాటాలని కూడా పిలుపునిచ్చారు దీపాదాస్ మున్షి గారు. ప్రతిపక్షాల డ్రామాలను తిప్పికొట్టాలి అని మంత్రులు కూడా ఈ సభలో మాట్లాడారు. ఆర్థిక పరిస్థితి సహకరించకుండా ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రతిష్టాల పాలు చేస్తూ ప్రతిపక్షాల కుట్రలు చేస్తున్నాయని మంత్రులు మండిపడ్డారు. సన్మాన సభలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ప్రభుత్వం ఏ పని చేసినా కొందరు ప్రతిపక్ష నేతలు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కార్యకర్తలు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే 22 లక్షల మంది రైతులకు రూపాయలు 18,000 కోట్ల రుణమాఫీ చేశామని, రానున్న రోజుల్లో మిగతా వారికి మాఫీ చేస్తామని అన్నారు. ఈ ప్రక్రియ పూర్తవగానే రైతు భరోసాను జనవరి నుంచి సన్నబియ్యం హామీలను అమలు చేస్తామన్నారు. కొత్త రేషన్ కార్డులు, కొత్త పింఛన్లను ఇస్తామన్నారు. ఏఐసిసి కార్యదర్శులు విశ్వనాథ్, గిడుగు రుద్రరాజు, ఎంపీలు సురేష్ షెట్కార్, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, భూపతి రెడ్డి, లక్ష్మీకాంతారావు, కేఆర్ నాగరాజు, లక్ష్మణ్ కుమార్, నేతలు మధుయాష్కి గౌడ్, షబ్బీర్ అలీ, మండవ వెంకటేష్, వి హనుమంతరావు, అజారుద్దీన్, వేం నరేందర్ రెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు కూడా ఈ యొక్క సభలో పాల్గొన్నారు. ఇప్పుడు మనం చూసినట్లయితే ముఖ్యంగా వాళ్ళు ఇప్పుడు ఈ సభలో చెప్పినటువంటి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల గురించి చెప్పారు.
18,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని చెప్పేసి రైతులకి వాళ్ళు చెప్పారు. 22 లక్షల మంది రైతులకి రుణమాఫీ 18,000 కోట్ల రూపాయలు వెచ్చించి వారికి రుణమాఫీ చేశామని చెప్పేసి వారి మాటల్లో చెప్తున్నారు. రానున్న రోజుల్లో కూడా మిగతా వారికి కూడా రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా రైతు భరోసాను జనవరి నుంచి సన్నా బియ్యం వేసినటువంటి రైతాంగానికి వారిచ్చిన హామీలను ప్రకారం, అంటే సన్నా బియ్యం వేసిన వారికి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పేసి అవి కూడా అమలు చేస్తామని చెప్పేసి చెప్పారు. కొత్త పింఛన్లు కూడా ఇస్తామని ఈ సభాముఖంగా వారు తెలియజేశారు. ఏఐసిసి కార్యదర్శులు విశ్వనాథ్ గిడుగు, రుద్రరాజు వీళ్ళందరూ కూడా ఈ సభలో వారు మరొకసారి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి, అంతేకాకుండా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు ప్రజల దృష్టికి తీసుకువెళ్ళాలి. అంతేకాకుండా ప్రతిపక్షాలు విమర్శించే విమర్శలకు కూడా తిప్పికొట్టే విధంగా కొండా సురేఖ కావచ్చు, మంత్రులందరూ కూడా ఈ యొక్క సభలో వాళ్ళందరికీ కార్యకర్తలందరికీ పిలుపునిచ్చారు. ఇకపోతే సౌర విద్యుత్ ప్లాంట్లపై ఆర్థిక భారం పడనుంది. ఎందుకంటే సౌర విద్యుత్ ప్లాంట్లపై వీలింగ్ ఛార్జీలను 10 రెట్లు పెంచాలని డిస్కంల ప్రతిపాదన వచ్చింది. ఈ ప్రతిపాదనపై ప్లాంట్ల యొక్క యజమానులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే 10 రెట్లు పెంచితే వాళ్ళకి ఆర్థికంగా భారం పడుతుందని చెప్పేసి కూడా వాళ్ళు అన్నారు. దీని వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలోని సౌర విద్యుత్ ప్లాంట్లపై వీలింగ్ ఛార్జీల భారం అనూహ్యంగా పెరగనుంది. వాటిపై ప్రస్తుతం ఉన్న వీలింగ్ ఛార్జీలను ఏకంగా 10 రెట్లు అధికంగా పెంచడానికి అనుమతినివ్వాలని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కంలు, రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఈఆర్సీకి ప్రతిపాదించడమే ఇందుకు కారణం. ఈ చర్యతో సౌర విద్యుత్ ప్లాంట్ల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇతర రాష్ట్రాల మాదిరిగా తగ్గించాలని ఈఆర్సీకి విన్నవిస్తున్నాయి. వీలింగ్ ఛార్జీలు 1-2% పెంచితే వాళ్ళకి యజమానులకు భారం పడదు, కానీ ఏకంగా 10 రెట్లు పెంచడం అంటే ఇది ఎంతో వారికి ఆర్థికంగా భారం పడుతుంది. సౌర విద్యుత్ ప్లాంట్లు నిర్వర్తించేటువంటి ఏ యాజమాన్యం కూడా ఈ విధంగా వీలింగ్ ఛార్జీలు పెంచుకుంటూ పోతే ఎక్కడ సౌర విద్యుత్ ప్లాంట్లు కొత్త వాళ్ళు నిర్మించాలనే ఆలోచన కూడా రాకుండా ఉంటుంది. అందుకనే వారు కూడా ఈ ఈఆర్సీకి వినతి పత్రం ఇస్తున్నారు. వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. ఎవరైతే సౌర విద్యుత్ ప్లాంట్లు పెడుతున్నారో ఆ యాజమాన్యం మొత్తం కూడా వాళ్ళు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే నిన్న మొన్న అమెరికా, జపాన్ దేశాల్లో పర్యటించినటువంటి ఉప ముఖ్యమంత్రికి ఘన స్వాగతం. డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క గారికి ఘన స్వాగతం పలికారు. నిన్న మొన్న అమెరికా, జపాన్ దేశాల్లో పర్యటించి శుక్రవారం రాత్రి హైదరాబాద్కు చేరుకున్నారు. నిన్న మొన్న అమెరికా, జపాన్ దేశాల్లో బట్టి విక్రమార్క గారు పర్యటించి అక్కడ ఉన్నటువంటి తెలుగు వారిని, మన తెలుగు వారు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా వారిపై పెట్టుబడులు మన తెలంగాణలో పెట్టుబడి పెట్టాలని చెప్పేసి కూడా వారి సమావేశాల్లో కొంత మాట్లాడడం జరిగింది. తెలంగాణలో మీకున్న తెలివిని, మీకున్న ప్రావీణ్యాన్ని, మీకున్న నైపుణ్యతను కూడా తెలంగాణకు అంకితం చేసే విధంగా తెలంగాణలో కొత్త ఫ్యాక్టరీలు, కొత్త పెట్టుబడులు పెట్టడానికి మీరందరూ సహకరించాలని చెప్పేసి కూడా బట్టి విక్రమార్క గత 2-3 రోజుల కిందట కొన్ని జరిగినటువంటి తెలుగు సమావేశాలలో తెలుగు వారిని కలిసిన క్రమాలలో అక్కడ జరిగిన కొంత ప్రముఖులను మాట్లాడినప్పుడు బట్టి విక్రమార్క గారు వారి ప్రతిపాదనను అక్కడ ఉన్నటువంటి మన తెలుగువారు పెట్టుబడి కంపెనీస్ యాజమాన్యమైనటువంటి సీఈఓలకి బట్టి విక్రమార్క గారు చెప్పారు. అధికార బృందానికి కాంగ్రెస్ శ్రేణులు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. సెప్టెంబర్ 24న అధికారులతో కలిసి విదేశాలకు వెళ్లిన బట్టి విదేశీ పర్యటన ముగించుకొని శుక్రవారం నగరానికి వచ్చారు. రాత్రి 10:45 శంషాబాద్కు చేరుకున్న బట్టికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మేళాలతో ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్, కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. నిన్న శుక్రవారం రోజు రాత్రి 10:45 బట్టి విక్రమార్క గారు ఎయిర్పోర్ట్కి వచ్చారు. ఎయిర్పోర్ట్కి వస్తే ఈ యొక్క కార్యక్రమంలో మేళతాళాలతో వారికి ఘన స్వాగతం పలికారని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమంలో వారికి స్వాగతం పలికే క్రమంలో ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్, కార్పొరేషన్ చైర్మన్లు కూడా పాల్గొన్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ దొంగతనాలు, రాబరీలు జరిగినా సమాజానికి వెనువెంటనే ఉండి అక్కడ దురాఘాతాలు జరగకుండా రక్షించేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే, ప్రభుత్వానికి అనుసంధానమైనటువంటిది ఏదైనా ఉందంటే అది పోలీస్ యంత్రాంగం, పోలీస్ శాఖ మాత్రమే. ఈ పోలీస్ శాఖకు కూడా బిల్లుల పరేషాన్ ఉందంట. ఈ పోలీసుల శాఖలకి పరేషాన్లు ఎందుకు అని అంటే, ఎందుకు పరేషాను, వాళ్ళు పోలీసులందరూ కూడా పోలీస్ బలగాలు ఎందుకు పరేషాన్లో ఉన్నారు అనేది వాళ్ళని చూద్దాం. ముఖ్యంగా ఇక్కడ చూస్తే టీఏడిఏల చెల్లింపుల్లో ఆలస్యం, అంటే పోలీసులకు సంబంధించినటువంటి టీఏడిఏల ట్రావెల్ అలవెన్స్, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దాంట్లో పెట్రోల్, వాహనాల్లో పెట్రోల్ కానివ్వండి, మంది డ్యూటీ పని మీద బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి ఈ టీఏడిఏల చెల్లింపులలో కూడా ఆలస్యం జరుగుతుంది అని చెప్పేసి పోలీస్ శాఖకు సంబంధించిన పలువురు ప్రముఖులు
వారి ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు శాఖలో అత్యున్నత అధికారుల్లో ఒకరు విధి నిర్వహణలో భాగంగా పర్యటనకు వెళ్ళి వచ్చారు. దీనికి సంబంధించి టీఏ బిల్లు రూపాయలు చెల్లించమని దరఖాస్తు పెట్టుకున్నారు. ఎంతకీ మంజూరు కాకపోవడంతో స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు. 2 నెలలు కష్టపడి అనేక మార్లు మాట్లాడిన తర్వాత కానీ బిల్లులు మంజూరు కాలేదు. అంటే ఒక ముఖ్యమైన అధికారి, పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి అధికారి విధి నిర్వహణలో భాగంగా ఆయన పర్యటించాల్సి వచ్చింది. ఆ పర్యటించినటువంటి దానికి అయినటువంటి ఖర్చు 10,000 రూపాయలు. ఈ 10,000 రూపాయల టీఏ బిల్లు, ట్రావెల్ అలవెన్స్, దీనికి చెల్లించమని దరఖాస్తు పెట్టుకున్నా కూడా ఎన్నిసార్లు అడిగినా కూడా వారి టీఏ బిల్లును చెల్లించలేదంట మన ప్రభుత్వం. ఇలాంటి దరఖాస్తు పెట్టుకున్నా కూడా చెల్లించకపోవడంతో ఆయన ఎంతో బాధపడ్డారు. ఇలా లేట్ అవ్వడం, చెల్లించకపోవడం వల్ల ఏమవుతుందంటే సమాజానికి మా వల్ల కొంత ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉంది. ఎందుకంటే సరైన టైంకి ఎక్కడైనా అరాచకం జరిగినప్పుడు మేము ఇమీడియట్గా స్పందించలేకపోతాము. ఎందుకంటే రవాణా ఖర్చులకు కానివ్వండి, పెట్రోల్కి కానివ్వండి, డీజిల్కి కానివ్వండి, వాహన ఖర్చులు కానివ్వండి, వాహన మెయింటెనెన్స్ కానివ్వండి, ఏది కూడా ఈ టీఏడీల చెల్లింపులు ఆలస్యం జరిగితే మేము ప్రజలకి సేవ చేసుకునేది చాలా లేటుగా, ఆలస్యంగా అవుతుంది అని చెప్పేసి కూడా వారు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు చూడండి, ఈ 2 నెలలు కష్టపడి అనేక మార్లు మాట్లాడినా కూడా బిల్లులు కూడా మంజూరు కాలేదంట. విసిగిపోయినటువంటి ఆయన అసలు ఈ గొడవంతా ఎందుకని పర్యటనలే తగ్గించుకున్నాడంట. టీఏబిఎల్ రానప్పుడు ఆ అధికారి కూడా తిరగలేడు కదా. అమౌంట్, వారికి సంబంధించినటువంటి సదుపాయాలు, అంటే మినిమం ఖర్చులు, ట్రావెల్ అలవెన్స్ లేనప్పుడు ఆయన కూడా ఆయన చేతుల నుంచి పెట్టుకుని చేయడానికి ఆయనకి కుటుంబం ఉంటుంది, ఆయనకి పిల్లలు, ఆయనకి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఆయన ఎంతవరకు పెట్టాలనో అందరూ కూడా సేవ చేసుకునే తత్వం ఉన్న వాళ్ళే పోలీస్ శాఖలో ఉంటారు. కానీ ప్రభుత్వం కూడా వీరిపై కొంచెం కరుణను చూపించి వాళ్ళకి టీఏ బిల్లులు సకాలంలో చెల్లిస్తే బాగుంటుందనేది ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఎందుకంటే దాన్ని శాంతి భద్రతలపై ఆధారపడి ఉంది. కాబట్టి పోలీస్ శాఖలో పేరుకుపోయినటువంటి బిల్లులు శాంతి భద్రతలపై పడే ప్రమాదం ఉంది కనిపిస్తుంది. బిల్లులు రావడం లేదని అధికారులు పర్యటనలు కూడా మానుకుంటున్నారు. కింది స్థాయి సిబ్బందిపై పర్యవేక్షణ లోపించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితుల కారణంగా ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్లో ఉంటున్న సంగతి తెలిసిందే. పదవి విరమణ తర్వాత ఉద్యోగులకు చెల్లించాల్సిన పీఎఫ్, గ్రాట్యుటీ వంటివి కూడా ఆగిపోతున్నాయి. మిగతా బిల్లులన్నీ ఒక పెద్ద ఎత్తున పోలీసు శాఖలో మరో ఎత్తు. పోలీసుల పనితీరు మందగిస్తే దాని ప్రభావం సమాజంపై వెంటనే పడుతుంది. క్షేత్రస్థాయిలో కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు గొలుసుకట్టల కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంటుంది. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు గస్తీ నిర్వహించాల్సిన పని ఉంటుంది. నేరగాళ్లను పట్టుకునేందుకు వివిధ ప్రాంతాల్లో పర్యటించాల్సి వస్తుంది. ఇవన్నీ ఖర్చుతో కూడుకున్న విషయాలే. కానీ ఆర్థిక సమస్యల కారణంగా కొంతకాలంగా పోలీసు శాఖకు రావాల్సినటువంటి బకాయిలు పెండింగ్లో ఉంటున్నాయి. పోలీసు శాఖకు వెన్నెముక లాంటి ఒక విభాగానికి దాదాపు 30 కోట్ల బిల్లులు చెల్లించాలి. బకాయిలు ఉన్నాయి. 30 కోట్ల రూపాయల బిల్లులు ఇప్పటికీ ప్రభుత్వం చెల్లించలేదు. అయితే పోలీస్ విభాగానికి చెందినటువంటి ఒక వెన్నెముక లాంటి విభాగానికే బకాయిలు 30 కోట్ల రూపాయల బకాయిలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఈ బిల్లులు కూడా రాలేదు అని చెప్పేసి కూడా వాళ్ళ ఆవేదనని ఈనాడు పేపర్తో పంచుకున్నారు. నిర్వహణ బాధ్యతలో పాలు పంచుకునే సంస్థలు సేవలు అందించేందుకు వెనుకాడుతున్నాయి. అధికారులు సొంత శాఖలను ఇతర విభాగాల నుంచి కొంత అప్పు తీసుకొని సర్దుబాటు చేయాల్సి వస్తుంది. పోలీస్ శాఖలు ఇతర విభాగాల నుంచి కూడా అప్పు తీసుకొని సర్దుబాటు చేసుకుంటున్నట్ట. వాళ్ళు ఎక్కడికైనా ట్రావెలింగ్ చేయాలన్నా, పర్యటించాలన్నా, విధి నిర్వహణలో భాగంగా ఎక్కడికైనా పర్యటించే క్రమంలో సొంత పోలీస్ శాఖకు సంబంధించి ఇతర విభాగాల నుంచి అప్పుగా తెచ్చుకొని సర్దుబాటు చేసుకుంటున్నారట. వీళ్ళని అత్యంత త్వరగా ఈ పోలీస్ శాఖకు సంబంధించిన బిల్లులు కూడా చెల్లించే క్రమంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పోలీస్ శాఖ సిబ్బంది. వాహనాలకు పెట్రోల్, డీజిల్తో పాటు విడిభాగాల బిల్లులు కూడా నెలల తరబడి పెండింగ్లో ఉంటున్నాయి. అంటే పెట్రోల్, డీజిలే కాదు, విడిభాగాలు అంటే కావాల్సిన మెయింటెనెన్స్, వెహికల్కి సంబంధించి వాహనాలకు సంబంధించినటువంటి మెయింటెనెన్స్ కూడా బిల్లులు చెల్లించడం సకాలంలో చెల్లించట్లే చెప్పేసి కూడా వాళ్ళు మరి దాన్ని కూడా మీకు తెలియజేసే ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నాన్ని అయితే ఈనాడు పేపర్తో పంచుకున్నారు. ముఖ్యంగా సిబ్బందికి టీఏడీఏలు సకాలంలో చెల్లించకపోతున్నారు. కేసుల దర్యాప్తులో భాగంగా నేరగాళ్లను పట్టుకునేందుకు ఆగమేఘాల మీద వెళ్లాల్సి ఉంటుంది. ఇటువంటిప్పుడు ఎక్కడికక్కడ యూనిట్ అధికారులు సీక్రెట్ రివార్డు నిధుల వంటి వాటి నుంచి సర్దుబాటు చేస్తున్నారు. ఎక్కడైనా అరాచకాలు, అక్రమాలు జరిగినప్పుడు అక్కడికి అప్రమత్తంగా ఉండేటువంటి యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం అప్రమత్తమై అప్పటికప్పుడు విధి నిర్వహణలో అక్కడికి చేరుకునే ప్రయత్నంలో పోలీస్ స్టేషన్కు సంబంధించినటువంటి నిర్వహణ కమిటీ,
నిధుల నుంచి అక్కడ నుంచి వాళ్ళు సర్దుబాటు చేసుకుంటూ సీక్రెట్ రివార్డు నిధులు ఉంటాయి ఆ పోలీస్ శాఖలో. ఆ నిధుల నుంచి సర్దుబాటు చేసుకుంటున్నట్టుగా వాళ్ళు పోలీస్ అధికారులు తెలియజేస్తున్నారు. ప్రతి నెల చెల్లించాల్సిన నిర్వహణ నిధులు కూడా సకాలంలో అందడం లేదు అంటూ వాపోయారు. స్టేషన్ ఖర్చుల కోసం బాధితులపై ఆధారపడకుండా ఉండేందుకే ఈ నిధులు ఇవ్వడం మొదలుపెట్టారు. అంటే ఎవరైనా మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి స్టేషన్కి వస్తే అంతకుముందు గతంలో అన్యాయం జరిగిన వారి దగ్గరనే ఎంతో కొంత అది దానికి కావాల్సినటువంటి ఖర్చులు వసూలు చేసేది. అలా పబ్లిక్ ప్రజల నుంచి వసూలు చేయకూడదని చెప్పేసి ఈ నిధులు ఇవ్వడం అనేది మొదలుపెట్టారు. ఇవి ఆగిపోతే మళ్ళీ ఇట్లా ఈ సకాలంలో చెల్లింపులు ఆగిపోతే మళ్ళీ తిరిగి పోలీస్ శాఖ ఎవరైతే అన్యాయం జరిగిందని చెప్పి పోలీస్ శాఖని సంప్రదిస్తారో ఆ ప్రజలనే ఖర్చుల నిమిత్తం వారిని అడగాల్సినటువంటి దౌర్భాగ్యం అట్లాంటిది వాటిల్తుందని చెప్పేసి కూడా వారి మాటల్లో తెలియజేస్తారు. ఈ పోలీసు యంత్రాంగం ఎక్కడ జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ దురాఘాతాలు జరిగినా, ఎక్కడ అరాచకాలు జరిగినా కూడా ఇమీడియట్గా ప్రభుత్వానికి వెనుముకలాగా పనిచేసే యంత్రాంగం పోలీస్ శాఖ. కాబట్టి పోలీస్ వారికి కూడా నిన్న మొన్నటిదాకా చూసాము, లాయర్లు రోడ్డెక్కారు. ఇప్పుడు ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పేసి పేపర్ల దృష్టికి ప్రెస్ మీట్ల ద్వారానో పేపర్ల ద్వారానో ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నాన్ని చేశారు. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మీకు వెనుముకలాగా పనిచేసేటువంటి పోలీస్ యంత్రాంగానికి కూడా వారికి సకాలంలో చెల్లించేటువంటి టీఏ బిల్లులు కూడా అందించాలని చెప్పేసి వారు కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రస్తా టీవీ న్యూస్. నేను మీ గంగాధర్.